వీడే మన సురేష్. ఇంటి నుంచి పాల ప్యాకెట్ తేవడానికి బయలుదేరాడు. కానీ దారిలో అది కనిపించింది. ఒక పెద్ద ఎర్రటి బోర్డు. ధమాకా సేల్, 1 కొంటే 1 ఉచితం. అంతే. సురేష్కి పాలు గుర్తులేవు, పెళ్ళాం గుర్తులేదు. అయస్కాంతానికి ఇనుము అతుక్కున్నట్టు ఆ షాప్లోకి వెళ్ళిపోయాడు. లోపల ఏం జరిగిందంటే, విజయవాడ ఎండలో స్వెటర్ కొన్నాడు. ఎందుకు? 70% ఆఫర్ అని. అరటిపండుని కట్ చేసే మిషన్ కొన్నాడు. కాలికి సరిపోని చెప్పులు కొన్నాడు. ఎందుకంటే తక్కువ రేటుకొస్తుంటే వదులుకుంటామా అని సురేష్ ఫీలింగ్. యుద్ధం గెలిచిన లాజులాగా 10 సంచులతో ఇంటికొచ్చాడు. ఈరోజు ఎంతో డబ్బు ఆదా చేశాను తెలుసా అని కాలర్ ఎగరేశాడు. ఎదురుగా వాళ్ళ ఆవిడ నిల్చునుంది, చేతిలో అట్లకాడ పట్టుకుని. ఆవిడడిగిన ప్రశ్న ఒక్కటే, పాలెక్కడా? సురేష్ గుండె ఆగిపోయింది. చేతిలో సంచులు పడిపోయాయి. 5,000 ఖర్చు పెట్టి చెత్తంతా కొన్నాడు. కాని 30 రూపాయల పాలు మర్చిపోయాడు. నీతేంటంటే, అవసరం లేని వస్తువు సగం రేటుకు వచ్చినా సరే అది దండగ్గర్చే. ఆఫర్ల మాయలో పడకండి, సురేష్లాగా సోఫా మీద పడుకోకండి.